హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దీక్షితులు గారు అంటారు, జయదేవ్, అరవింద అర్జెంటుగా మీరు ఇంటికి బయలుదేరి వెళ్ళండి అనగానే అప్పుడు అరవింద కంగారుగా ఏమైంది దీక్షితులు గారు ఎందుకని అనగానే ఇక అప్పుడు దీక్షితులు గారు చెప్తారు, మిత్రకి ఒక గండం రాబోతుంది, అది కవిలించబోతుంది. ఇక మీరు అర్జెంటుగా మిత్రని కాపాడుకునే సమయం ఆసన్నమైంది. మిత్రని ఎక్కడికి వెళ్ళనివ్వద్దు, ఇంట్లోనే ఉంచండి, లేదంటే ఇక గండం వల్ల మిత్రకి ఏమైనా జరగచ్చు అని చెప్పి ఆయన చెప్పడంతో సరే దీక్షితులు గారు అని చెప్పి ఇక అక్కడి నుంచి జయదేవ్, అరవింద ఇంటికి బయలుదేరతారు. పక్క మిత్ర తన కారులో ఎక్కడికో బయలుదేరతాడనమాట. ఎక్కడికో వెళ్తూ ఉంటే ఇక మిత్ర కారునే వెనకాల ఇద్దరు గుండాలు ఫాలో అవుతూ ఉంటారు. పోనీ దశరథ్, పోనీ ఆ కారుని ఫాలో అవుతూ ఉండు అని చెప్పి ఇక మిత్ర కార్ని ఓవర్టేక్ చేసి ఇక వాళ్ళు కారులో నుంచి దిగి మిత్రకు ఒక ముసుగు వేసి అక్కడి నుంచి గనం గూరు పెట్టి మరి ఇక అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారనమాట మిత్రని. ఇలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న టైంలో మిత్ర ఫోను అక్కడే తన కార్ దగ్గర కింద పడిపోతుంది. ఇకలాగా తర్వాత కాసేపు అయ్యాక ఆడిటర్ ఫోన్ చేస్తారనమాట మిత్రకి. ఏంటి మిత్ర గారు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు కదా, ఎందుకని లిఫ్ట్ చేయలేదు అని చెప్పి ఇక మిత్ర గారి కోసం ఫోన్ చేద్దామని చెప్పి వెంటనే ఇక వివేక్కి కాల్ చేస్తారనమాట ఆడిటర్. మిత్ర గారు ఇంకా రాలేదండి, నా దగ్గరికి బయలుదేరారు కదా అని చెప్పి ఆడిటర్ అంటూ ఉంటే, అవునండి ఈ పాటకి మీ దగ్గరికి రావాలి కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఏమో అండి ఇంకా రాలేదు, ఇక నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు, రింగ్ అవుతుంది అని చెప్పి ఆడిటర్ చెప్పడంతో అవునా నేను కనుక్కుంటాను అని చెప్పి వివేక్ అంటాడు. అసలు ఎప్పుడు కూడా ఆడిటర్ గారు ఫోన్ చేస్తే ఎంత బిజీగా ఉన్నా లిఫ్ట్ చేస్తాడు కదా అన్నయ్య, ఎందుకని లిఫ్ట్ చేయలేదు అని చెప్పి వివేక్ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వివేక్ తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. ఇక అప్పటికి కూడా వివేక్ ఫోన్ చేసిన మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి, అదేంటి నా కాల్ లిఫ్ట్ చేయలేదు, ఆడిటర్ కాల్ లిఫ్ట్ చేయలేదు, అసలు అన్నయ్య ఏం చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి జాను అలాగే లక్ష్మి వస్తారు. ఏమైంది వివేక్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అది వదిన ఆడిటర్ గారి దగ్గరికి బయలుదేరాడు మిత్ర అన్నయ్య, ఈ పాటికి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళలేదు, ఇక ఇటు ఆడిటర్ గారి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, చాలా కంగారుగా ఉంది అనగానే, అయ్యో ఏదో బిజీగా ఉండుంటారు, మళ్ళీ కాసేపు ట్రాయ్ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే దేవ్యాని అలాగే మనీషా కూడా వస్తారనమాట. ఏమైంది వివేక్ ఎందుకన్నా టెన్షన్గా ఉన్నావు అనగానే, అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి వివేక్ చెప్తాడు. అయినా మిత్ర ఏమైనా చిన్నపిల్లాడా అంత టెన్షన్ పడడానికి అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని. ఇక అప్పుడే లక్ష్మి అంటుంది, వివేక్ అత్తయ్య గారు వచ్చే టైం అయింది, ఇప్పుడు మిత్ర గారి గురించి టాపిక్ అనవసరంగా ఎత్తద్దు, అత్తయ్య గారు టెన్షన్ పడతారు అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న మనీషా సైకిల్ చేస్తూ ఉంటుంది, చూసారా అన్నట్టుగా దేవ్యానితోని. ఇటు పక్క జాను వివేక్, అబ్బా వదిన అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యి అత్తయ్య గారు అనింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇటు పక్క లక్ష్మికి కూడా ఇక తెలిసిపోతుంది, అనవసరంగా అత్తయ్య గారు అనేసాను వీళ్ళ ముందు అని చెప్పి అనుకుంటుంది. ఇక అప్పుడు కొంచెం నవ్వుమొహం పెట్టి ఏం లేనట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది అనమాట లక్ష్మి. ఇక అప్పుడు దేవ్యాని అంటుంది, పర్వాలేదు, ఇప్పుడు నువ్వు ఏమన్నావు, అత్తయ్య గారు అన్నావు, ఏముంది, అయినా మా అక్కతో నువ్వు కోడలు అని పిలిపించుకుంటున్నావు, జాను చేత అక్క అని పిలిపించుకుంటున్నావు, నువ్వు పైగా మా అచ్చం లక్ష్మిలాగే ఉన్నావు, నువ్వు కావాలంటే నన్ను కూడా చిన్నతే అని పిలవచ్చు అని చెప్పి దేవి అని వెట్టకారంగా అలా అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్ అంటాడు, అబ్బా అమ్మ ఇప్పుడు ఏంటి టాపిక్, అసలు ఇక్కడ మిత్ర అనే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, దీని గురించి మాట్లాడకుండా వేరే దాని గురించి మాట్లాడతావు అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్. మరో పక్క లక్ష్మి అసలు మిత్ర గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. పక్క మిత్రని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటారు కదా ముసుగు వేసి. ఇక రౌడీలు, రేయ్ నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి మిత్రతో అంటూ ఉంటే, రేయ్ అసలు మీరు నన్ను కిడ్నాప్ చేశారా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇంకా నీకు అర్థం కాలేదా మేము కిడ్నాప్ చేస్తామని, నీకు మరీ లోక జ్ఞానం తక్కువగా ఉందే అని అంటూ ఉంటారు. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తారు, ఎవరు చేయమన్నారు అనగానే, అవన్నీ మీకు చెప్తామా ఏంటి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక మిత్ర ముసుగులోనే ఉంటాడు కాబట్టి ఇక కారు అలా వెళ్తూ ఉంటుంది. ఇక అటు ఇటు ఆ శబ్దం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంత రద్దీగా ఉందంటే ఖచ్చితంగా ఇది పూర్ణ మార్కెట్ అయి ఉండాలి అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోపక్క జున్ను లక్కీ స్కూల్లో లంచ్ బ్రేక్ అనమాట. ఇక జున్ను అన్నం తింటూ ఉంటాడు. ఇక లక్కీ అన్నం తినకుండా ఆలోచిస్తూ ఉంటుంది మిత్ర గురించి. ఏమైంది బ్రో, ఏంటి తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి జున్ను అంటూ ఉంటే, సడన్గా నాకెందుకో మా నాన్న బాగా గుర్తొస్తున్నాడు, మా నాన్న నాకు మళ్ళీ కలవనంత దూరం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, అదేంటి పొద్దునేగా చూసావు మీ డాడీని అని చెప్పి జున్ను అంటాడనమాట. ఏమో నాకు ఎందుకు అలాంటి ఫీల్ కలుగుతుంది అని చెప్పి అంటుంది లక్కీ. నువ్వు పిచ్చి పిచ్చి ఫోబియాలు పెట్టుకోకుండా లంచ్ బ్రేక్ని వేస్ట్ చేయకుండా తిను అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి లక్కీ తింటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, అవును లక్కీ నీకు ఎక్కువగా మీ నాన్నే ఇష్టం అని నాకు అర్థమైంది, మీ నాన్న తర్వాత ఇంకెవరు ఇష్టం అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇంకెవరు, నువ్వే బ్రో, నువ్వే నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటుంది లక్కీ. నిజంగా నిజమా అని చెప్పి అంటూ ఉంటే, నిజంగా నిజమే చెప్తున్నాను అని చెప్పి అంటుంది లక్కీ.
తర్వాత లక్కీ అంటుంది, రేపు రాఖీ పండగ కదా, నేను నీకు రాఖీ కూడా కడతాను బ్రో అనగానే, నిజమా? నాకు ఇంతవరకు ఎవరు చెల్లెలు లేరు కదా, ఎవరు రాఖీ కట్టలేదు కూడా నాకు అని చెప్పి అంటాడనమాట జున్ను. నాకు కూడా ఎవరు బ్రదర్స్ లేరు కదా, సో నేను నీకు ఫస్ట్ టైం అనమాట రాఖీ కట్టేది, మనం రాఖీ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను. ఊరికే సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ఆడపిల్ల రాఖీ కడితే ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, అది తెలుసుకో, ముందు గిఫ్ట్ సిద్ధం చేసుకో అని చెప్పి అంటుంది లక్కీ. అదంతా సరే కానీ ముందు తిను అని చెప్పి ఇక జున్ను అన్నం తినిపిస్తూ ఉంటాడు లక్కీకి. పక్క లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట అరవింద. మిత్ర మిత్ర అని చెప్పి ఇంట్లో ఎక్కడ మిత్ర ఉన్నాడా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వివేక్ వచ్చి రాగానే, రే మిత్ర ఎక్కడ రా అని చెప్పి అనగానే ఇక అప్పుడే లక్ష్మి టాపిక్ డైవర్ట్ చేస్తూ, అరవింద ఆంటీ మీరు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు, మీరు లేకపోయేసరికి ఇల్లు ఎంత పోసిపోయింది తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వస్తుందన్నమాట దేవి అని, మనిషికి దేవి అని అంటుంది, అక్క నువ్వు బాగానే గట్టిగానే దేవుడికి కోరుకున్నట్టున్నావు, అనుకున్నట్టుగానే పీటలు ఎక్కాల్సిన పెళ్ళి అదిగో పుట్టుకుమని ఆ గుడిలోనే కట్ అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు దేవ్యానితో అంటుందన్నమాట అరవింద, మేము ఎప్పుడైనా వివేక్ సంతోషమే కోరుకుంటాం, వివేక్ సంతోషం జాను పెళ్లితోనే ఉంది, అది నువ్వు తెలుసుకున్నాడు ఏ సమస్య ఉండదు అని చెప్పి దేవ్యానితో అంటుంది అరవింద. జాను కూడా ఇప్పుడు వివేక్ అంటే ఏమి ఇష్టం లేదు, తను నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో అది పక్కన పెట్టినా తను మాట మీద నిలబడితే తనకే మంచిది అని చెప్పి దేవి అని అంటుంది. వీళ్ళు బ్రతికుండగా వివేక్కి జానుకి అస్సలు పెళ్ళి జరగనివ్వదు, వాళ్ళు కలిసి ఉండడం అస్సలు అవ్వదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, అయ్యో దేవి అని ఆంటీ, దేవుడు ఎప్పుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు దేవి అని అంటుంది, ఈ రాతల్ని గీతల్ని నమ్ముకోండి, పాపం ఈ ఇంటి మహాలక్ష్మి అని చెప్పి ఓ పెద్ద వెరవిగాడు కదా, ఆఖరికి ఆ లక్ష్మీపతికి ఏమైంది, కుక్క చావు చచ్చింది అనగానే ఇక అప్పుడు అరవింద కోపంతో దేవి అని చెప్పి అరుస్తుంది. అప్పుడు దేవి అని అంటుంది, మీరేదో అరుస్తున్నారు కానీ నిజంగా లక్ష్మి జాతకం అంత గొప్పదైతే అసలు తన జాతకం గొప్పదనే కదా మిత్రకిచ్చి పెళ్లి చేశారు, ఎవరిని కాపాడింది, ఏం చేసింది, అసలు లక్ష్మి ఎక్కడుందో తెలుసా, మిత్రని అంతిదిగా కాపాడేసిందా అని చెప్పి అనగానే ఇక అప్పుడు దేవి అని మిత్ర అంటే గుర్తొచ్చింది, రే వివేక్ మిత్ర ఎక్కడరా, నేను ఆశ్రమం నుంచి వస్తున్నానని తెలీదా తనకి అనగానే అప్పుడు వివేక్ అంటాడు, అంటే పెద్దమ్మ తెలియదు తనకి, అంటే ఆడిటర్ గారిని కలవాలి అర్జెంట్ అని చెప్పి బయటికి వెళ్ళాడు అని చెప్పి మిత్ర గురించి అలా చెప్తూ ఉంటాడు వివేక్. అర్జెంట్గా ఎక్కడున్న మిత్రని నేను చూడాలి, పిలిపించు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది పెద్దమ్మ అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, అదేంట్రా ముందు ఫోన్ చేయి అనగానే అప్పుడు వివేక్ చెప్తాడు, అంటే ఫోన్ చేస్తున్నాము కానీ రింగ్ అవుతుంది కానీ అన్నయ్య లిఫ్ట్ చేయట్లేదు, ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు అనగానే అదేంటి అని చెప్పి జయదేవ్ అంటారు, అదే అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే అప్పుడు అరవింద అంటుంది, ఇందాకే దీక్షితులుగా చెప్పారు మిత్రకి ఏదో గండం రాబోతుందంట, మిత్రిని ఇంట్లోనే ఉండమన్నాడు, ఎక్కడికి పంపించొద్దన్నారు, నువ్వు అర్జెంటుగా ఆడిటర్ గారి ఇంటికి వెళ్ళైనా సరే మిత్రిని తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద. అప్పటిక వివేక్ నిజం చెప్పబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, వివేక్ వెళ్ళి ఆడిటర్ దగ్గర ఉన్న మిత్రగారిని తీసుకురా అనగానే సరే అని చెప్పి ఇక వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జయదేవ్ అంటాడు, అమ్మ జాను మీ అత్తగారిని లోపలికి తీసుకెళ్ళు అనగానే సరే మామయ్య అని చెప్పి జాను ఇక అక్కడి నుంచి అరవిందాన్ని రూమ్లోకి తీసుకెళ్తుంది. మరో పక్క ఇక లక్ష్మి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది, అసలు మిత్రగారికి ఏమైంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇప్పుడు ఏం చెప్పాలి, అత్తయ్య గారికి ఎలా అని చెప్పి కవర్ చేయాలి ఏంటో అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరో పక్క దేవి అని అనుకుంటుంది, అసలు అక్కకి ఎప్పుడు చూసినా తన కొడుకు గురించే కానీ నా కొడుకు పెళ్లి గురించి కానీ ఏమీ పట్టింపు లేదు, అసలు పెళ్లి క్యాన్సిల్ అయిందని ఇంత కూడా బాధ లేదు అని చెప్పి దేవి అని అనుకుంటూ ఉంటుంది అరవింద్ గురించి.